మీరు దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారా? అయితే ఈ ఒక్క అలవాటు వల్ల మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా లేదా తెలుసుకుందాం ఇవాళ. హాయ్, నేను డాక్టర్ ఎండి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారంగా ఎవరైతే ఫ్రీక్వెంట్ టాస్క్ స్విచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి మెంటల్ ఫెటిగ్ అండ్ బ్రెయిన్ ఫాగ్ అనేది ఎక్కువగా వస్తుందని నిర్ధారణ అయింది. ఫ్రీక్వెంట్ టాస్క్ స్విచ్చింగ్ అంటే ఏంటి? ఒకసారి ఫోన్ చూడటం, మళ్ళీ వెంటనే ఈమెయిల్ చెక్ చేసుకోవటం, వెంటనే ఏదో నోటిఫికేషన్ వస్తే దాంట్లోకి వెళ్ళి చూడటం. ఇలా ఫ్రీక్వెంట్గా టాస్క్ స్విచ్చింగ్ అనేది చేసినట్టయితే బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం వల్ల మెంటల్ ఫెటిగ్, బ్రెయిన్ ఫాగ్ అనే వాటితో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు 20 to 30 మినిట్స్ వరకు అదే వర్క్ మీద ఫోకస్ చేయాలి. వేరే దేనికి కూడా మనం టాస్క్ని స్విచ్ చేయకూడదు. ఇలా ఒక 20 to 30 మినిట్స్ మాత్రం ఒక పని మీద మనం ఫోకస్ చేసినట్టయితే మనకి మెంటల్ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, అటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ వల్ల మీ బ్రెయిన్ని మీరు కాపాడుకోగలరు. థ్యాంక్ యూ. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.